హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గ్యాస్ సిలిండర్స్ మీరు వాడుతున్నారా? మీరు కనుక గ్యాస్ సిలిండర్ వాడుతున్నట్లయితే మీకు కేంద్ర ప్రభుత్వం ఒక 40 లక్షల వరకు ఇన్సూరెన్స్ అయితే కల్పిస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కు సంబంధించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మీరు ఎలాంటి ప్రీమియం అయితే చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి గ్యాస్ సిలిండర్ ను తీసుకుంటే సరిపోతుంది. మీకు గ్యాస్ సిలిండర్ వల్ల ఏ ప్రమాదం అనేది జరిగితే మీకు 40 లక్షల వరకు కవర్ అయ్యే ఇన్సూరెన్స్ అయితే వస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ అయితే అందించడం జరుగుతుంది. అది ఉజ్వల యోజన కింద కానీ లేదంటే మీరు సొంతంగా కంపెనీకి వెళ్లి తీసుకున్నా సరే మీకు 40 లక్షల వరకు కవర్ అయ్యే ఇన్సూరెన్స్ అయితే కంపెనీ భరిస్తూ వస్తుంది. ఇది ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. ఒకవేళ మీకు ముందే తెలిస్తే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గ్యాస్ సిలిండర్ కంపెనీలు ఇండియన్, భారత్, హెచ్పి లాంటి కంపెనీలు గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసిన వారికి 40 లక్షల వరకు కవర్ అయ్యే ఇన్సూరెన్స్ అయితే కల్పిస్తోంది. ఇది కేవలం గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగితే సంబంధిత కంపెనీలు ఈ ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేస్తారు. ప్రమాదం జరిగిన వెంటనే సంబంధిత కంపెనీకి చెబితే మాత్రమే వారు క్లెయిమ్ చేయడానికి వెసులుబాటును గ్యాస్ సిలిండర్ పేలి ఎవరైనా చనిపోతే ఒక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ అయితే కంపెనీ అందిస్తుంది. ఇది ప్రమాదాన్ని బట్టి క్లెయిమ్ అయితే ఉంటుంది. అవేంటో చూస్తే గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఒక్కరికి 5 లక్షల చొప్పున సంబంధిత కంపెనీ క్లెయిమ్ అయితే ఇస్తుంది. ఒకవేళ ప్రమాదం జరిగి హాస్పిటల్లో ఉంటే 1 లక్ష రూపాయల చొప్పున 15 రోజులకు 15 లక్షలను హాస్పిటల్ ఖర్చుల కింద కంపెనీయే భరిస్తుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఆ ప్రమాదంలో మీకు ఆస్తి నష్టం ఏర్పడితే 1 లక్ష వరకు ఇన్సూరెన్స్ అయితే ఇస్తుంది. ఈ ఇన్సూరెన్స్ ని ఎలా క్లెయిమ్ చేయాలి అంటే ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అలాగే మీ దగ్గరలోని మీ సిలిండర్ కంపెనీకి సమాచారం అయితే ఇవ్వాలి. వాడుతున్నటువంటి సిలిండర్ ఏదైతే ఉందో అది భారత, హెచ్పినా లేదంటే ఇండియన్ గ్యాసా, ఇలా ఏ కంపెనీ గ్యాస్ అయితే మీరు వాడుతున్నారో ఆ కంపెనీకి సంబంధించి మీ దగ్గరలో ఉన్న స్టోర్ కి వెళ్లి మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది అని చెప్పేసి సమాచారం ఇస్తే వాళ్ళు జిల్లా అధికారులకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ జిల్లా అధికారులు వచ్చి మీ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి గ్యాస్ సిలిండర్ ద్వారానే ప్రమాదం జరిగింది అని వారు అప్రూవల్ ఇస్తే మీకు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. ఒకవేళ మరే ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగింది అని వాళ్ళు చెప్తే మీకు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవ్వకపోవచ్చు. ఒకవేళ ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే వారి డెత్ సర్టిఫికేట్, పోస్ట్ మార్టం రిపోర్ట్, మెడికల్ బిల్స్, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్, డిశ్చార్జ్ కార్డ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మీరు జిల్లా అధికారులు వచ్చినప్పుడు చూపించాల్సి ఉంటుంది. చూపించి వారికి ఒక కాపీ ఇస్తే వాళ్ళు ఫైల్ చేసి మీకు ఫండ్ అనేది రిలీజ్ అవ్వడానికి బిల్ పెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరైతే మీ యొక్క గ్యాస్ కు సంబంధించి ఇన్సూరెన్స్ అనేది పొందవచ్చు. మీకు ఈ వీడియో ముందే తెలిస్తే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఒకవేళ మీరు ఇప్పుడే తెలుసుకుంటే మీకు తెలిసిన వారికి, మీ ఇంట్లో ఫ్యామిలీకి అయితే ఈ న్యూస్ స్ప్రెడ్ చేయండి. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.